డ్రంక్ అండ్ డ్రైవ్ మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆంధ్ర సిఐ ఎస్ఐల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై పోలీసులు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన చర్యలను కూడా ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సెంటెన్స్ స్కూల్ వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని, అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని టౌన్ జేఏసీ ప్రెసిడెంట్ మర్మం శంకరన్న సీఐకి వివరించారు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 100 మంది ఉన్నారు, 50 మంది ఎక్కువ మంది కదా. మా మీద ప్రతి చోట పోలీసు ఉండాలంటే అవదు. ఈ నుంచి మాకు వచ్చే ఇన్ఫర్మేషన్, వీరించే కోఆర్డినేషన్ ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ దృష్టిలో పెట్టుకొని మంచి అయినా చెడైనా చెప్తా ఉంటే రొటేషన్ జరుగుతూ ఉంటది. ఓకే, మైండ్ లో పెట్టుకోండి. మనకేదో మన మీదకి వస్తుంది, ఇది అది వద్దు. మా కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి మీరు ఎవరన్నది అవతల పర్సన్కి ఎవరికి తెలియదు. ఆ దృష్టిలో మనం ఫోన్ చేస్తే పనులు చెప్పేమనుకుంటారని ఆ ఇబ్బంది ఏం పడవద్దు. సార్కి చెప్పేసి చేయగారికి ఫోన్ చేసాం, మనం పేరు చెప్తారేమో అయ్యొద్దు. వాళ్ళకి పని కావాలి, ఎవరన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా? మీ అందరికి పేరు ధన్యవాదాలు వచ్చినందుకు. ఓకే.